తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 90 స్థానాలను సాధించుకుంటుందని చెప్పేసి స్వర్గానికి ఎగిరే ప్రయత్నం చేయి. నాకు ఆ ప్రశ్న వినబడక నేను ఏంటంటే అని అడగలేదు. నేను ఉలిక్కి పడ్డాను ఒకసారి. ఎందుకంటే గత ఎలక్షన్లో 103 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు వాళ్ళకి 119లో. ఉట్టికెగరలేని స్వర్గానికి ఏ విధంగా ఎగురుతుంది? ముందు 103 స్థానాల్లో డిపాజిట్లు నాయకులు కనుక ఉంటే అప్పుడు నిజంగా ప్రామాణికాలు పెరిగే వీళ్ళు గెలిచే నేపథ్యం ఉంటుందని ఊహించుకోవచ్చు, వాస్తవానికి డిస్కస్ చేయొచ్చు. ఊహకందని విషయాన్ని 90 సీట్ల అధికారం దాని ఆవశ్యకత అంటే జరగని పని. ఎప్పుడైతే కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు దేనికి కాళ్ళ మధ్యలో తిరుగుతూ కొట్టుకొని వస్తున్న నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా అవతరించడానికి ఒక విసులుపట్టు వచ్చింది కేసీఆర్. కానీ హుజరాబాద్ ఎలక్షన్ చూసుకోవచ్చు, అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసుకోవచ్చు, దుబ్బాక ఎలక్షన్ చూసుకోవచ్చు. ఈ ఎలక్షన్లో బీజేపీ విజయవంతంగా ముందుకు సాగింది కదా. అది బీజేపీ నాది అని ఓన్ చేసుకున్నంత మాత్రాన ఇప్పుడు నేను టేబుల్ కుర్చీలో ఇక్కడ మీ ఛానల్కి వచ్చి నేను డిబేట్ మాట్లాడాను. ఈ 10 నిమిషాలు ఈ చేరే టేబుల్ నాది, మీకు అర్థమవుతుందా? తర్వాత ఇది నాది కాదు. అలా వలస పక్షులు, ఉదాహరణకి రఘునందన్ కానీ లేదంటే ఈటెల రాజేంద్ర గారు కానీ, గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి నెక్స్ట్ సెంటెన్స్లో చెప్తాను. వీళ్ళిద్దరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ నెంబర్ 2, రఘునందన్ గారికి 3 ఓటములు. అక్కడ వెలమ సామాజిక వర్గం తీసుకున్న ఒక డెసిషన్కి బీజేపీ గెలుపు. ఈటెల రాజేంద్ర గారు పార్టీలకు అతీతమైన వ్యక్తి. ఆయన ఇండిపెండెంట్గా గెలిచినా నిలబడినా గెలిచే సామర్థ్యం ఉన్న వ్యక్తి. అతను అదృష్టంగా బీజేపీలో చేరాడు కాబట్టి బీజేపీకి ఇవన్నీ తీసుకొచ్చాడు. అంతకుమించి ఆ రెండింటిని చూసి గెలుపు బీజేపీ అనుకుంటే ఓపెన్ చూసి గెలుపు అనుకున్నట్టే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో తెలుగుదేశం మీద కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్న వారికి ఎవరికి నమ్మకం నాకు. ఎందుకంటే వీళ్ళు గెలిచిన కేసీఆర్ గారి సన్నిధికే పోతారని ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ప్లాన్ చేశారు. అదే బీజేపీ పార్టీ. అది కూడా తాత్కాలికం, ఏమీ లేదు దాంట్లోంచి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ లోకల్ క్యాడర్లు, లీడర్లు, ఇప్పుడు దానికి గ్రేటర్ హైదరాబాద్లో మూసీ నదికి మిర్రర్ రిఫ్లెక్షన్ అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఈ మిర్రర్ రిఫ్లెక్షన్లో ఎప్పుడు నాటి కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ గారు, ఆయన రామచంద్ర రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ గెలుపులు చాలాసార్లు చూసాం. సో ఇది ఏం అతీతంగా వాళ్ళు ఏదో డిఫరెంట్ వైబ్రేషన్స్తో గెలిచేశారని అంటే మాత్రం నేను దానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఏపీలో చంద్రబాబు సభల మీద, ర్యాలీల మీద ప్రభుత్వం నిషేధం విధించిన పరిస్థితి, దానికి విరుద్ధంగా ఏపీలో చంద్రబాబు కార్యకర్తలు రచ్చరచ్చ చేస్తున్న పరిస్థితి, దీన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సభలో కూడా తొక్కిసలాట జరిగింది. ప్రాణ నష్టం గురించి నాకు తెలియదు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు గారైనా ఉండండి, లేదంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారైనా, 8+3 11 ప్రాణాలు పోయిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి వాడైనా అలాంటి డెసిషన్ తీసుకుంటాడు. అదేం విపరీతమేం కాదు, అంతకన్నా అనుహోని కూడా కాదు. ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రాణం చాలా విలువైంది. ఒక పార్టీ కార్యకర్త స్వచ్ఛందంగా 40 సంవత్సరాలు ఆ పార్టీతో ట్రావెల్ అవుతున్న వ్యక్తి ఇవాళ ఆయన మరణానంతరం ఆ కుటుంబాన్ని పరిరక్షించడం ప్రాథమిక కర్తవ్యం, బాధ్యత ఆ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు నిర్వర్తిస్తాను. నేను దానికి కాదంటాను. కానీ పోయిన మనిషి ప్రాణం తిరిగి రావడం మాత్రం జరిగిన పని. వాళ్ళు మీకు ఇంకోటి అంటే ఒక వికృత క్రీడలో తయారైంది. చిన్న చిన్న కాంపాక్ట్ సిచ్యువేషన్స్లో వాళ్ళని అందరినీ బంధించి రోడ్ షోలో అవన్నీ చేయడం, ఇవన్నీ దానివల్ల చాలామందికి ఆటంకం కలగడం, వీటిలన్నింటిలోంచి ఒక ప్రభుత్వపరమైన నిర్ణయం. నేనైతే ఎందుకంటే నాకు 11 ప్రాణాలు కనబడుతున్నాయి, కానీ ఒక వ్యక్తి యొక్క, ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి జరిగితే మీ ఇంట్లో వాళ్ళు వస్తారు, కానీ నేనైతే రాను కదా, నన్ను పిలిచిందాకా. నేను పిలిచినా మిమ్మల్ని నేను ఎంతవరకు ఓన్ చేసుకుంటాను అనేది రెండో కాన్సెప్ట్. వాళ్ళ తెలుగుదేశం లేదా జనసేన లేదంటే వైఎస్ఆర్సీపీ సభలు జరుగుతున్నాయి, లేదా వాళ్ళ రోడ్ షోలు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం వాళ్ళ వెనక ప్రజలు. నిజంగా చెప్తున్నాను, ఒక ప్రభుత్వ అనిశ్చితిని అంటే ప్రభుత్వంలో జరుగుతున్న ఈ నెగిటివిటీని వాళ్ళ ఎలక్షన్ రోజు మాత్రమే, వాళ్ళు ఏం రాజకీయ నాయకుల్లో కండువాలు మార్చుకొని తిరగరు. దీని అంతటి నిగూఢంగా లోపల పెట్టుకుని ఎలక్షన్ రోజు వాళ్ళు తీసుకునే డెసిషన్. దీనికి ప్రజలకి మీరు చైతన్యం కల్పించడానికి మాకెంత బలం ఉందని బల ప్రదర్శనలు చేసేంత అవసరం ఉంది. ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, బలవంతుడు నాకేమని విర్రవీగే స్థాయికి తీసుకొచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని. అంతకన్నా ముందు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి నిమిషం ఎదుర్కొనే సామర్థ్యం కలిగింది తెలుగుదేశం. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే అశోక్ భూపాల్ చాంబర్ దగ్గర ప్రభుత్వాన్ని ఘరావు చేసిన విధానం నాకు ఇవాళకి కూడా కళ్ళ ముందు మొదలుతుంది. అలాంటిది మొదటి 2 రోజులు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో, తర్వాత ఇనీషియల్గా మొదటగా కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ప్రభుత్వపరమైన ప్రతి నిర్ణయాన్ని ఎదుర్కోకుండా ఒకడేమో సినిమాలు చేసుకుంటాను పోయాడు జనసేన, ఈయనేమో 6 నెలల పాటు నిమ్మకం ఎత్తున్నట్టు కూర్చుంటే జరిగిన ఉపద్రవం ఏంటంటే నిజంగా భయపడేవాడికి ధైర్యం తీసుకొచ్చారు. ధైర్యవంతులని మీరు పెరిగితనాన్ని ఆవర్తించుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ అంటారు. ముందు ఈసారి ఆయన గెలవమనండి. నేను గెలిస్తే ఆ రోజు వినోద్ గారు కడుపు కొట్టి గెలవడం కాదు, ఈసారి గెలిచి తర్వాత అన్ని విషయాలు మాట్లాడు. ఒకవేళ అధికారంలో జరగని పని సార్. మీరు అనవసరమైన విషయాలు, ఊహకందనివి, లేదంటే ఏదో మాధ్యమాల్లో అటెన్షన్ డ్రాగింగ్ కోసం ఇచ్చే బయాస్డ్ స్టేట్మెంట్స్ని ఎవరి మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు? ఏ ప్రామాణికత్వం చేస్తారు? మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులరిస్టిక్ స్టేట్ అన్న విషయాన్ని మంచి పరిగణలోకి తీసుకోమని 1975లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది. వాళ్ళు నాకు మీకు దేశం సెక్యులర్ దేశం అని చెప్పి మనందరినీ సెక్యులర్ భావాలతో బతుకుతూ వీళ్ళు ఏమైనా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా అతీత శక్తులా? వీళ్ళకి ఏమైనా ఒక ప్రాపర్ ఎజెండా ఉందా? అంత నిజంగా ఉంటే, అంత చిత్తశుద్ధి ఉంటే తిరుపతిలో జరుగుతున్న దాష్టికల్ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న దాష్టికల్కి వీళ్ళు ఏం చేస్తారో చెప్పానండి.
లేదంటే వీళ్ళు రాముడిని నిజంగా మనందరితో పాటు నిలువెత్తు దైవంగా కొలుస్తున్న బీజేపీ పార్టీ వాళ్ళు రామతీర్థంలో రాముడు తల తెగబడినప్పుడు ఎక్కడున్నారో ఒకసారి ప్రశ్నించుకోమని. తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు, దీన్ని ఎలా చూస్తారు? అనుచిత వ్యాఖ్యలుగానే చూస్తూ ఖండించవలసిన బాధ్యత ఉంది. అలాంటి వాటి మీద బీజేపీ పోరాటలేదు. దానికే కదా ఆయన పాపం, ఆయన ఎవరండి, మన రాజాసింగ్ గారు. రాజాసింగ్ గారు చేసిన దానికి వాళ్ళ పార్టీ ఏం చేసిందండి? ఆయనే సస్పెండ్ చేసుకుంది, ఆయనే పరిరక్షించుకోలేకపోయారు. హిందూకుల గురించి పరిరక్షకుల కింద మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళే ఆయన్నే పరిరక్షించుకోవడం, మనల్ని పరిరక్షిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్, రీసెంట్గా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఐఫోన్ సంస్థ, దీన్ని ఎలా చూస్తారండి? చాలా రోజులు బట్టి జరుగుతుంది. ఆనాటి ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఇంకేం జరిగింది? అప్పుడు ఒక లుంగి కట్టుకున్న ఒక పెద్ద ఆయన మంచి సమాధానపరిచి రామకృష్ణ హెగ్డేకి వచ్చిన ముప్పుని నివారించగలిగారు కదా. మరి అదే ఇప్పుడు కూడా ప్రామాణికం అవుతుంది. మన ఇది వేరే వాళ్ళందరితో చేసిన ఫామ్ హౌస్లో చేసిన రాజకీయ ఎత్తుకళ్ళకి అది ఫోన్ ట్యాపింగ్ జరగకుండా జరిగిందా? దానికి ప్రామాణిక లేవి, దానికి ఏం చేస్తున్నారు? అలాగే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా అదే జరిగింది. ఏమవుతుంది? ఏదో నేను చూడవలసింది చూడండి, వినవలసింది విని ఊరుకోండి. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల ఆందోళన, కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ప్రభుత్వం డైవర్ట్ చేసిందంటారా? చేసిందో చేయలేదో సర్పంచ్లకు తెలుసు. సర్పంచ్లు ఏమన్నారు? గౌరవ చేస్తున్నారు, ఖచ్చితంగా డైవర్ట్ అయ్యాయి అన్నారు. డైవర్ట్ అయిన దానికి ఎవరు సంఘీభావం ప్రకటించారు? కాంగ్రెస్ వాళ్ళు. ఒక మన గెరిల్లా పద్ధతులు వీటిలన్నిటితోనూ మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న విధానానికి వీళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు కదా. ఆనాటి పోరాట స్ఫూర్తి ఇది కాంగ్రెస్లో కానీ మిగిలిన పార్టీల్లో కానీ. సర్పంచుల నిధులు మళ్ళీ అవుతున్నాయంటే బీజేపీ పార్టీలో సెంట్రల్ గవర్నమెంట్లో నలుగురు ఎంపీలు ఏం చేస్తున్నారు మన రాష్ట్రం నుంచి ఉన్నవాళ్ళు? ఏది రాజ్యసభలో ప్రశ్న ఏది, పార్లమెంట్లో ప్రశ్న ఏది? ఇదే కాంగ్రెస్ నుంచి ఉన్న రిప్రజెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి, ఫైనాన్స్ ఎమ్యూనిటీస్కి, ఫైనాన్స్ మినిస్టర్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేకపోతున్నారు? ఎందుకు దారి మళ్ళుతున్నాయి? ఏ ప్రామాణికాలతో దారి మళ్ళిస్తున్నారు అనే విషయానికి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అయితే స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. దాంట్లో కార్పొరేట్ అబ్జెక్షన్స్ ఏంటి? మనకి ఇవే కదా ప్రామాణికాలు. సర్పంచ్లు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు, ఎవరు కాదనట్లేకపోతున్నారు. కానీ దానికి ఇప్పుడు మనం ఒక తప్పు జరుగుతుందని తప్పుని సరిదిద్దడానికి ఉన్న వ్యవస్థలు ఏం పని చేస్తున్నారు అదే ప్రశ్న. నేను మీ రోడ్డు మీకు ధర్మాలు చేస్తే పని అవ్వట్లేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మహిళలకు అవకాశం ఉందంటారా? వస్తారు కదా, 42 మంది ఎంత స్ట్రెంత్ ఉంటుంది ఆయనతో పాటు 36 మంది దగ్గర ఆయన బాడీ గార్డులు, పోలీసు వాళ్ళు కలిపి మిగిలిన 10-15 మంది ప్రజలు. ఏం చైతన్యం తీసుకురావడానికి ఏముందని నడుస్తున్నాడు? నడవాలంటే ఏం పోయింది? ఆయన ఒక నుంచి నడుచుకొచ్చి ఏదో రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉనికిని ప్రస్థానాన్ని క్రియేట్ చేస్తున్నాడు. వెనకాల పార్టీలో ఉన్న వాళ్ళు గోతులతో తిరుగుతున్నారు. అందుకని ఇంకేముంది? జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర, కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళీ పురోగతి వచ్చే అవకాశం చేసినప్పుడు మాట్లాడుతున్నాడు సార్. అవన్నీ కథలు ఏంటున్నాను. రేవంత్ రెడ్డి పాదయాత్ర రోజు ఒక ట్యాగ్ లైన్ హెడ్డింగ్, అది దానికి ఏదో ముసలోడు ఎవడో కాళ్ళ మధ్యలో పడ్డాడని ఏదో చెప్తుంటారు పెట్టగలరు. పాదయాత్ర జరిగినప్పుడు కాంగ్రెస్ వైబ్రేషన్స్ వీటన్ని గురించి నేను ఖచ్చితంగా చర్చిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? కొట్టు సవడం ఆడితే మొన్న అధ్యక్షుడు అలా నిత్య ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ చూడండి మాణిక్యం ఠాకూర్, ఆయన మార్చి మిగిలిన ఉన్న కొత్తవాడిని పెట్టి రేవంత్ రెడ్డికి కాస్త డిస్కషన్స్ ఇస్తే అధికారంలోకి వచ్చే ఛాన్స్. డిస్కషన్స్ లేకుండా మాణిక్యం ఠాకూర్ వీళ్ళందరినీ ఉద్ధరించడానికి దిగ్విజయ్ సింగ్ లాంటి లాబీయిస్ట్ని పంపిస్తే ఏమీ జరగదు. వచ్చే ఎన్నికల్లో పార్టీల బలాబలాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎవరి బలం ఆయనది. బల ప్రదర్శనలకు ఇదే కుస్తీ పోటీలు కాదు కదా. ప్రజల మనసులు ఎవరు గ్రహించి గుండెలు గెలుచుకుంటారో వాళ్ళ రాజకీయ నాయకులు, వాళ్ళే రాజకీయ పార్టీ. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ సార్ 200%. ఎందుకంటే వీళ్ళు అంతర్గత కాలాలతో పార్టీని పునర్వైభవం తేయడానికి ఎవరి దగ్గర చిత్తశుద్ధి లేదు, కమిట్మెంట్ లేదు. ప్రజల్లో నిజంగా ఉంది అశాంతి, స్పృహ, గ్యారంటీ ఉంది స్పృహ. కానీ దాన్ని కన్సల్టేట్ చేసి వాళ్ళు ఎవరు గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరో పని చేస్తున్నాడేమో చూసుకోమని ఒకసారి ఆ పార్టీలను గుండె మీద చేసుకుని బండి సంజయ్ పాదయాత్ర చేస్తే నలుగురు అడావుడే అంతే. తర్వాత ఎవడో మంత్రి మల్లారెడ్డి స్టేట్మెంట్ ఏంటంటే బీఆర్ఎస్ కనుక ఏపీలో అధికారంలోకి వస్తే కాళేశ్వరం మాదిరే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పేసి మాట్లాడు. ఎంత సాధ్యపడింది? స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండి దాన్ని మానిటర్ చేస్తే 72% అయింది. స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి తీసుకుని మళ్ళీ దాన్ని పనిచేస్తాం, డబ్బులు మీకు వీలైనప్పుడు ఇవ్వడమే కదా. తెలుగుదేశం గవర్నమెంట్ కూడా చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుంది. ఈయన కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాణహిత చేయవల్ల రీడిజైన్ ప్రాజెక్టే కదా. జాతీయ హోదా కోసం ఎవరు మాట్లాడుతున్నాడు, ఎవరు ఇస్తున్నాడు? ఇవ్వమైనా సరే కదా. రాష్ట్ర ఖజానా నుంచి 67,850 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ దాన్ని సస్టైన్ చేసుకోగలిగాం. ఇది ఇంజనీరింగ్ ప్రాజెక్ట్కి తలమానికంగా ఉంది అది. సో అలాంటిది ఎవడో అపోజిషన్ పార్టీలు మాట్లాడింది అన్నది కాదు కదా. గ్రౌండ్ అయింది మనకి ఒక ప్రేరణ, ఒక వేదిక. దానే నేపథ్యంతో ఆయన మాట్లాడి ఉంటాడు. తప్పే ఉంది అంటే పూర్తి చేసే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంటుంది. 72% కంప్లీట్ అయిందని మీరు ఒప్పుకుంటారు కదా వార్తలు. మిగిలిన 28% ఎంతసేపు స్టేట్ గవర్నమెంట్ కన్సల్టేట్గా దాని మీద కన్స్ట్రక్టివ్గా పనిచేస్తే ఇప్పుడు పొద్దు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఎందుకు కంప్లీట్ చేయరు? సింపుల్. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ఎజెండా ఉంటుందండి. ఈయనకి నవరత్నాలు పంచుకోవడానికి ఇది ఎజెండా, ఆయన ఏమో రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని తెలుగుదేశం ఎజెండా. బీఆర్ఎస్ కూడా అదే ఎజెండా అయితే ఏముంది, తప్పే ఉంది. సో ముఖ్యంగా చిరంజీవి భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అటు అధికార పార్టీకి సన్నిహితంగానే ఉన్నారు, ఇటు
టీఆర్ఎస్ పార్టీ కూడా సన్నిహితంగా ఉంది. తమ్ముడికి సన్నిహితంగా ఉండే అవకాశం రెండు పడవల ప్రయాణం, రెండింటికి చెడ్డ రేవడి, ఇలాంటి సామెతలు మీరు వెళ్ళలేదు ఎప్పుడు. ఒక చరిత్ర కనుమరుగైపోయిన ఒక పార్టీ ప్రస్థానం, చరిత్రలో విలీనం చేసేసిన ఒక పార్టీ ప్రస్థానం మళ్ళీ రాజకీయ ఉనికి కోసం ఒరులు చాచడం అంటే ఏ సచిన్ టెండూల్కర్కో రేఖకో వాళ్ళ యొక్క ఔదార్యాన్ని, వాళ్ళ యొక్క కమిట్మెంట్ సమాజాన్ని గుర్తించి రాజ్యసభ ప్రస్థానం తప్ప నాకు తెలిసి ఓ పార్టీల్లో మళ్ళీ అలానే 10 మెట్లు ఏం దిగినట్టు అవుతుంది. తమ్ముడి పార్టీలో రాజ్యసభ వచ్చినా లేకపోతే ఒక దగ్గర నుంచి మళ్ళీ ఎంపీ కింద నిలబడ్డాడంటే అది వెనకాల ఒక సామెత ఉంటుంది చూడండి, పెళ్ళికి పిలిస్తే వెనక నుంచి పెరడుతో వచ్చి పెంకట్టుకున్నాడని, అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.